హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రములు 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 తండ్రి. పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా, మహాగణుడా మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, సృష్టికర్త, జీవాధిపతివైన మా దేవా, సర్వాధికారి, మీ పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన నామమును బట్టి మీకు వందనాలు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రాలు మేము చెల్లిస్తున్నాం ప్రభా. ఈ సిలువ ధ్యాన ఆరాధనలలో 29వ రోజు సాయంకాల కూడికను అయా ప్రభా, మీ నామ మహిమార్థమై మీరు జరిగించుకుంటున్న విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం నాయనా ప్రభా. ఈ సమయంలో లేఖన భాగంలోనికి వెళుతూ ఉండగా కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తున్నాను. మరి లైవ్లో జాయిన్ అవుతున్న వారిని అందరినీ కూడా, యూట్యూబ్ లైవ్లో జాయిన్ అవుతున్న వారిని అందరినీ కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాను. ప్రతి ఒక్కరిని ఆత్మీయంగా బలపరచండి ప్రభా, ఆత్మీయంగా స్థిరపరచండి ప్రభా, ఆత్మీయమైన దీవెనలతో, ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదాలతో నింపండి ప్రభా. నాయనా, చీకటి అంధకార శక్తులను బంధించండి, సాతాను శక్తులను లయపరచండి. మీ పరిశుద్ధాత్మ అభిషేకమును, మీ ఆత్మ కార్యమును జరిగించి ప్రభువా. అయా బిడ్డలందరినీ కూడా ఈ సిలువ ధ్యాన ఆరాధనలలో, ఉపవాస దీక్షలో ఆత్మీయంగా బలపరచండి అన్న. శారీరకంగా బలహీనమైనప్పటికీ ఆత్మలో నూతన బలము, ఆత్మలో నూతన శక్తి, ఆత్మలో నూతనమైన ఆనందమును పొందుకోవడానికి సహాయము దయచేయమని కోరి ప్రార్థన చేస్తున్నాను బాబు. నీకు వందనాలు. అన్ని విధాలుగా సహాయం చేయండి. మీ దీనదాసునైన నన్ను మీ సిలువచాటును మరుగుపరిచి మీ పనిముట్టుగా, మీ పాత్రగా, మీ బోరుగా మీరు వాడుకొని మా ప్రభువా సంఘమును బలపరచమని, మరి సంఘానికి క్షేమాభివృద్ధి కలుగు చేయమని, అలాగే సంఘంలోని ప్రతి కుటుంబాన్ని కూడా, ఆ కుటుంబంలోని ప్రతి వ్యక్తిని కూడా పేరు పేరున మీరే ఆశీర్వదించమని, దీవించమని, మీ కృపలో భద్రపరచమని, బలపరచమని కోరి ప్రార్థన చేస్తున్నాను బాబు. నీకు వందనాలు. అన్ని విధాలుగా సహాయం చేయండి ప్రభువా. లేఖన భాగంలో నుండి మా కొరకు నిగూఢమైన సంగతులను బయలుపరిచి మీ కృపలో వర్ధల చేసి మీరే మహిమ పొందమని రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ప్రభునందు ప్రియులరా, దేవుని పిల్లలారా, దయచేసి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనాపూర్వకంగా దేవుని సన్నిధానంలో మరి మీ హృదయాలను సిద్ధపరచుకొని, మరి దేవుని వాక్యం కొరకు ఆశగా, ఆకలితో మరి ఎదురు చూడాలని ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ యొక్క 29వ రోజు రాత్రి ఈ సిలువ ధ్యాన ఆరాధన కూడికలో మరొక్కసారి మనం అందరం కూడా ఈ పగలంతా దేవుడు మనల్ని కాపాడి ఈ రాత్రి మరలా ఆయన సన్నిధికి నడిపించిన విధానాన్ని బట్టి హృదయపూర్వకంగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. ఈ సమయంలో బైబిల్ గ్రంథము నుండి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ వాక్యాన్ని మనం చదువుకుందామండి. దయచేసి బైబిల్ గ్రంథాన్ని తెరిచి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ వాక్యాన్ని చదువుకుందాం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా? చాలు ప్రియులరా, దేవుని పిల్లరా, పరిశుద్ధాత్మకు నిజమైన ఆలయం, నిజమైన మందిరం ఎవరట? మన దేహమే, మన శరీరమే. ఏ ఆత్మకట? పరిశుద్ధాత్మకు ఆలయం. పరిశుద్ధాత్మకు ఆలయం మన యొక్క శరీరం అని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం చెప్దాం అందరూ కూడా. హల్లెలూయా. మన దేహమే పరిశుద్ధాత్మకు ఆలయమని, నిలయమని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. కాబట్టి ప్రియులరు, ఈ దినాల్లో కొందరు యవనస్తులకు అస్సలు విశ్వాసి అంటే ఎలా ఉండాలో కనీసమైనటువంటి గ్రహింపు కానీ, లేదా
మరి కనీసం ఆ అర్థం చేసుకునేటటువంటి తత్వం ఉందా లేదా అనేటటువంటి ఆలోచన, అనుమానం, సందేహం కలుగుతూ ఉంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, తమ ఇష్టం వచ్చినట్లుగా జీవించవచ్చని చాలామంది యవ్వనస్తులు అలాగే అనుకుంటున్నారు, పెద్దవాళ్ళు కూడా అలాగే అనుకుంటున్నారు. నేను క్రైస్తవులైన యవ్వనస్తుల కోసం, క్రైస్తవులైన పెద్దవారి కోసం ఈ మాట చెప్తా ఉన్నాను. అన్యులుగా ఉన్న వారికి ఎలాగ వారికి తెలియదు, ఏ విధంగానూ కూడా వారికి అర్థం కాదు. ఎందుకంటే వారికి ఇంకా ప్రభువుని గురించి సరిగా తెలియదు కాబట్టి, దేవదేవుని గురించి వారికి తెలియదు కాబట్టి వారి లోకంలోనే, లోకాశల్లోనే, శరీరాశల్లోనే, నేత్రాశల్లోనే ఉండిపోతూ ఉంటారు. కానీ ప్రభువుని ఎరిగి, రక్షణ పొంది, మారు మనసు పొంది, పాపాలు ఒప్పుకొని, క్షమాపణ అడిగి, మరి ప్రభువులో ఉన్నామని చెప్పుకునేటటువంటి యవన బిడ్డలు, మధ్య వయస్కులు, వృద్ధులు ఈరోజు ఎలా ఉన్నారంటే, అసలు తమకు నచ్చినట్టుగా, ఇష్టం వచ్చినట్టుగా, ప్రియులరా, ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు, ఇది దేవునికి ఇష్టమైందా కాదా, ఇలా ఉండడం దేవునికి నచ్చుతుందా లేదా, అసలు మనం ఇలా జీవించవచ్చా జీవించకూడదా అనేటటువంటి ఆలోచన కూడా లేకుండా, వివేచన కూడా లేకుండా, గ్రహింపనది లేకుండా, మరి వాళ్ళ దృష్టి ఇష్టము చొప్పున వారికి నచ్చినట్టుగా వారు బ్రతుకుతూ ఉన్నారు. ఇంకా చెప్పాలంటే పాపములో బ్రతుకుతూ ఉన్నారు. అయితే మీ దేహములో పాపం కొరకు, జారత్వం కొరకు కాదు, కానీ ప్రభువు నిమిత్తమే ఈ దేహము వినియోగించబడాలి. ప్రభువు నిమిత్తమే ఈ దేహములో ఉన్నటువంటి మనము ప్రభు మహిమ కోసం జీవించాలి. అంతేకాని ఈ శరీరాన్ని జారత్వంలో, పాపములో పడిపోయేటట్లుగా మనం చేయకూడదు. ఎందుకంటే యోసేపు జారత్వంలో పడిపోకుండా తన దేహాన్ని, తన శరీరాన్ని దేవుని మందిరముగా, దేవుని ఆలయముగా సమర్పించాడు. కాబట్టే ఐగుప్తు దేశంలో మరి 80 సంవత్సరాలు మరి దేవుడు అతనికి అధికారం ఇచ్చాడు. దగ్గర 80 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో అధికారిగా, ప్రధాన అధికారిగా, ప్రధానమంత్రిగా, ఇంకా చెప్పాలంటే ఫరో చక్రవర్తి ఇంటికి ఆయన అధిపతిగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకు కారణం అతని దేహాన్ని దేవుని ఆలయముగా మలుచుకున్నాడు. కాబట్టి దేవుడు ఆలయముగా, పరిశుద్ధాత్మక నిలయముగా మలుచుకున్నాడు. కాబట్టి అతనికి అంత గొప్ప అవకాశం దేవుడిచ్చారు. దేవాలయం అనగా అర్థం ఏంటో తెలుసా? దేవుడు నివసించే స్థలము. అది మనకు చెందదు, దేవునికే చెందుతుంది. ప్రియులారా, దేవుని పిల్లరా, దేవాలయం అంటే అర్థం ఏంటి? దేవుడు నివసించే ఆలయం, నివసించే స్థలం. అది మనుషులకు చెందదు, అది దేవునికే చెందుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు నివసించుటకు సరిగ్గా సరిపోయే సరైన దేవాలయం ఏదైనా ఉంది అంటే అది మన శరీరమే, అది మన శరీరమే. కాబట్టి ప్రియులరా, ఆత్మదేవునికి ఆరాధన చేయటానికి, స్తుతించడానికి ఈ దేహము ప్రత్యేకపరచబడింది. ఈ దేహము ప్రత్యేకపరచబడింది ఎవరికట? ఆత్మదేవునికి ఆరాధన చేయడానికి, ఆయనను స్తుతించటానికి. అందుకని ఒక యవ్వన విశ్వాసికి తన శరీరం తన సొంతమైనట్టు దాన్ని ఉపయోగించుకునే హక్కు లేదు. యవ్వనస్తుడైనా కానీ, మధ్య వయస్కుడైనా కానీ, వృద్ధుడైనా కానీ, ఎవరైనా సరే సొంతమైనట్టుగా, మనకు నచ్చినట్టుగా దాన్ని వినియోగించటానికి, ఉపయోగించటానికి మరి ఎప్పుడైతే నువ్వు రక్షణ పొందావో ఇంకా నీకు దాని మీద, దేహం మీద హక్కు ఏమాత్రం కూడా లేదు అంటాడు. క్రీస్తులో విశ్వాసులకున్న స్వేచ్ఛకు అది స్పష్టమైన నిర్బంధం. మహోన్నతుడైన దేవుని ఆరాధనకు, స్తుతికి చేయడానికి ఈ శరీరం అనేటటువంటి ఆలయము ప్రత్యేకించబడింది. తమలో నివసించే దేవుని ఆత్మకు ఆనందానికి, ఘనత కలిగించేటటువంటి పనులే వారు చేయాలి. బాధ పెట్టే పనులు చేయకూడదు, మరి దుఃఖాన్ని పుట్టించే పని చేయకూడదు. ఎందుకు ఈ మనుషుల్ని చేశానా
అని ఆయన బాధ పెట్టేటట్లుగా, ఆయనను మనం బాధ పెట్టేటట్లుగా ఈ దేహం అలాగా ఉండకూడదని చెప్పి ప్రభు పేరిట నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ కొరింథీయులకు రాసిన ఈ మొదటి పత్రికలో మనం ఇందాక చదివినట్లుగా ఇప్పుడు చూడండి 3వ అధ్యాయం 16వ వచనంలో కూడా అంటారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నారని మీరు ఎరుగరా. స్తోత్రం చెప్దాము. మనం ఎవరమై ఉన్నామంట? దేవుని ఆలయమై ఉన్నామంట. దేవుని ఆలయమై ఉన్నామంట. మరి దేవునికి మనము నిలయముగా, పరిశుద్ధాత్మకు నిలయముగా మనం ఉన్నామని చెప్పి దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. స్తోత్రం చెప్దాం అందరూ కూడా. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని పిల్లలారా, దేవుని సన్నిధానంలో ఉన్నటువంటి మనము పరిశుద్ధాత్మకు నిలయముగా ఉన్నాము అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. హల్లెలూయా చెప్దాం, స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, దేవుని పిల్లలారా, ఈ దేహముతో దేవునికి ఇష్టం లేని కార్యాలు మనం ఏమాత్రము కూడా చెయ్యకూడదు అని చెప్పి దేవుని యొక్క వాక్యం హెచ్చరిస్తూ ఉంది. హల్లెలూయా. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరెరుగరా. అసలు ఎంతమందికి తెలుసు దేవుని ఆత్మ మనలో నివసిస్తుందని? ఎంతమందికి తెలుసు? మనం దేవుని ఆలయమై ఉన్నామని మీలో ఎంతమందికి తెలుసు? దేవుని ఆత్మకు మీరు ఆలయముగా ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసిస్తుందని మీలో ఎంతమందికి తెలుసు అని చెప్పి దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనల్ని మనము ప్రశ్నించుకోవాలి. అవును, నేను రక్షణ పొందిన తర్వాత ఈ దేహము దేవుని ఆలయంగా ఉంది, ఈ దేహము పరిశుద్ధాత్మకు నిలయంగా ఉంది, ఈ దేహములో దేవుని ఆత్మ నివసిస్తుంది అనే విషయం అసలు మీకు గుర్తుందా? ప్రియ సహోదరులు సహోదరులు, దయచేసి ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఒకసారి ఆలోచన చేయండి. అసలు మరి దేవుని ఆలయం మనమే కదా, ఈ శరీరమే కదా, ఇందులో పరిశుద్ధాత్మ నివసిస్తుందనే విషయం మనం మర్చిపోతే ఎలాగా? ప్రియులరా, దేవుని పిల్లరా, ఇందులో మొట్టమొదటిది మనం చూస్తే దేహము దేవుడు సంచరించే దేవాలయం. దేహం ఏంటంట? దేవుడు సంచరించేటటువంటి ఆలయము, దేవాలయం అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 6వ అధ్యాయము 19వ వచనాన్ని చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం. మీ దేహము దేవుని వలన, ఎవరి వల్ల అనుగ్రహించబడింది అంటున్నాడు? మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగురా. చూడండి ఎన్నిసార్లు చెప్తున్నాడు. ఈ దేహం అసలు ఎవరి వల్ల అనుగ్రహించబడింది? ఏదైనా తోటలో ఆదామును చేసినప్పుడు దేవుడు ఎలా చేశారట? తన పోలిక చొప్పున, ఏమండి, తన స్వరూపమందు నేలమంటితో దేవుడు నరుని నిర్మించెను. ఎవరు చేశారు ఈ దేహాన్ని? ఈ దేహం దేవుని వల్ల మనకు అనుగ్రహించబడింది. దేవుడే ఈ దేహాన్ని అనుగ్రహించినట్లుగా దేవుని యొక్క వాక్యము సెలవిస్తా ఉంది. హల్లెలూయా. నీ శరీరం దేవాలయం అయినప్పుడు అది నీకు చెందింది కాదు, అవునా కదా? ఈ దేహము, ఈ శరీరము దేవుని ఆలయం అయినప్పుడు అది నీకు చెందింది ఎలాగవుతుంది? అది దేవునికి మాత్రమే చెందింది అవుతుంది. అది దేవుంది, నీది నాది కాదు. కొన్ని కోట్ల రూపాయలతో మందిరాలు కట్టినా దేవుడు వాటిలో నివసించడానికి ఇష్టపడడం లేదు. కానీ మన శరీరంలో, మన హృదయంలో నివసించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. అందుకని ఇదే సత్యాన్ని సొలొమోను మహారాజు గారు గ్రహించి ఆయన అంటాడు కదా, ఎంతో ఖరీదైన మందిరం. చెప్పాలంటే ఇప్పటికి కూడా సొలొమోను కట్టినంత ఖరీదైన మందిరం భూమి మీద ఎవరైనా కట్టారా? సొలొమోను కట్టించినంత ఖరీదైన మందిరాన్ని ఎవరైనా కట్టించారా? ఎవరు కట్టించాల? అంత గొప్ప మందిరాన్ని సొలొమోను కట్టించాడు. అంత గొప్ప మందిరాన్ని కట్టించిన సొలొమోను కూడా ఏమంటున్నాడు తెలుసా?
దినవృత్తాంతాలు 2వ గ్రంథం 6వ అధ్యాయము 18వ వచనంలో మాట చెప్తున్నాడు సొలొమోను గారు. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 6వ అధ్యాయము 18వ వచనంలో చూస్తే, మనుషులతో కలిసి దేవుడు భూమి యందు నివాసము చేయున ఆకాశమును మహాకాశమును నిన్ను పట్టజాలవే. నేను కట్టిన ఈ మందిరము నిన్ను పట్టునా. ఆకాశ మహాకాశాలు కూడా సరిపోవట. మనుషులతో కలిసి దేవుడు భూమి యందు నివాసం చేస్తారా అని అంటూ, ఆకాశమును మహాకాశమును నిన్ను పట్టజాలవే, సరిపోవు. ఎందుకని? ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదం పెట్టుకునే పీఠం అంటాడు. అప్పుడు ఆ భూమి మీద దేవుడు ఎలా నివాసం చేస్తాడు? ఆయన డౌట్ అనమాట అండి ఇది. ఎవరి ప్రశ్న? సొలొమోను గారి యొక్క ప్రశ్న. అసలు ఆయన పాదపీఠం అంటే పాదం పెడితే సరిపోద్దంటే ఏంటది? భూమి, ఆకాశం ఆయన సింహాసనం, అక్కడ కూర్చుంటారు. ఇవన్నీ చెప్తూ, నేను కట్టిన మందిరం నిన్ను ఎలాగ పడుతుంది? అంత ఖరీదైన మందిరం కట్టిన ఆయనే, నేను కట్టిన ఈ మందిరం నిన్ను పట్టునా అంటున్నాడు. కారణం ఏంటి అంటే, ఆయన నివసించాలనుకునేది ఖరీదుగా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టే మందిరాల్లో కాదు. ఆయన చేతులతో ఆయన కట్టుకున్న ఈ దేహం అనే ఈ మందిరంలో ఆయన ఉండడానికి ఇష్టపడుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండవదిగా, నీ శరీరం అనే ఆలయంలో సరైన ఆరాధన జరిగితే నీవు ఆత్మచేత బలపరచబడతావు. మొదటిగా ఏం చెప్పాను? దేహమే దేవుడు సంచరించేటటువంటి ఆలయము అని చెప్పాను. రెండవదిగా ఏం చెప్తూ ఉన్నానంటే, నీ శరీరం అనే ఆలయంలో సరైన ఆరాధన జరిగితే నీవు ఆత్మచేత బలపరచబడతావు. ఎవరి శరీరం అనే ఆలయంలో సరైన ఆరాధన జరుగుతుందో అప్పుడు వారికి పరిశుద్ధాత్మనికి చక్కటి అవినాభావ సంబంధం ఉంటుంది. ఆరాధన జరిగేటటువంటి శరీరంలో దేవునికి లేదా పరిశుద్ధాత్మనికి వారికి చక్కటి అవినాభావ సంబంధం ఉంటుందటండి. అప్పుడు ఆత్మ వలన వారందరూ కూడా బలపరచబడతారు. శరీరం అనే ఆలయంలో ఏం జరగాలి? ఆరాధన జరిగితే, సరైన ఆరాధన జరిగితే పరిశుద్ధాత్మ దేవునికి వారికి ఏం జరుగుతుంది? అవినాభావ సంబంధం, మంచి సంబంధం ఏర్పడుతుంది. అప్పుడు ఆత్మ వలన ఆ ఆరాధన చేసేటటువంటి వ్యక్తులు మరి బలపరచబడతారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనంలో చెప్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనాన్ని చూస్తే, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించునట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పును పొడుగును లోతును ఎత్తును ఎంతో గ్రహించుకొనుము. పొడవు, వెడల్పు, ఎత్తు, లోతు ఎంతో గ్రహించుకోవాలట. హల్లెలూయా చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఎవరి శరీరంలో అయితే సరైన ఆరాధన జరుగుతుందో వాళ్ళ గురించి చెప్తున్నాడు. మీరు అంతరంగ పురుషుని యందు ఆ శక్తి కలిగి ఎవరి ఆత్మ వలన బలపరచబడతారట? దేవుని ఆత్మ వలన, ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా. అంతరంగంలో పురుషుడు ఉన్నాడు. అంతరంగ పురుషుడు అంటే ఎవరిక్కడ? పరిశుద్ధాత్ముడు. ఆయన యందు, ఆ పురుషుని యందు శక్తి కలిగి, అంతరంగంలో శక్తిని కలిగి ఉండాలి అంటే ఆ అంతరంగంలో పరిశుద్ధాత్ముడు ఉండాలి, దేవదేవుడు ఉండాలి. నీ హృదయము, నీ దేహము ఆలయముగా, దేవుడు నివసించేటటువంటి మందిరముగా ఉండాలి. అందుకని ఇవన్నీ పొందుకోవాలంటే ఆ పొడవెంతో, ఎత్తెంతో, లోతెంతో, వెడల్పెంతో, ఇవన్నీ కూడా మనం ఏం చేయాలట?
గ్రహించుకోవాలి, అర్థం చేసుకోవాలి. అసలు మనకేమైనా తెలుస్తుందా? దీని గురించి ఎప్పుడైనా పట్టించుకున్నాం మనం? అందుకని ఆత్మచేత బలపరచబడాలి అంటే ఈ శరీరం అనే ఆలయంలో సరైన ఆరాధన జరగాలి. ఆరాధన ఇప్పుడు మందిరం ఉందంటే ఆదివారం ఒక్కరోజు ఆరాధన జరుగుతుంది, కానీ ఈ దేహం అనే మందిరంలో రోజు జరగాలి. రోజు ఈ దేహం అనే మందిరంలో మరి మీలో ఎంతమంది ఆరాధన చేస్తున్నారు? ఎంతమంది ఆయన ఉన్నారనే విషయాన్ని గమనిస్తున్నారు, గుర్తుపెట్టుకుంటున్నారు? దయచేసి గమనించాలని కోరుతా ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక మూడవదిగా చూస్తే నీ శరీరం అనే ఆలయంలో సరైన ఆరాధన జరిగితేనట దేవుని ఆత్మ నిన్ను జీవింపచేస్తుంది. రెండవదేమో బలపరుస్తుంది, మూడవదేమో ఆ ఆత్మ నిన్ను ఏం చేస్తుందంట? జీవింపచేస్తుంది. ఒక విశ్వాసి శరీరం అతని ఆత్మ జీవించేటటువంటి ఇల్లు మాత్రమే కాదు. అంటే ఈ శరీరంలో మన ఆత్మే కాకుండా ఎవరి ఆత్మ కూడా ఉంటుంది? దేవుని ఆత్మ కూడా నివసించే స్థలము. అది మనం మర్చిపోకూడదు. అందుకని అతి ప్రాముఖ్యమైనటువంటి సాధనం దేవుని ఆత్మకు, నీ ఆత్మకు కూడా శరీరమే. ఆ విధంగా మనం శరీరం దేవునికి ఆలయంగా ఉన్నప్పుడు మన శరీరం చివరికి మరణాన్ని నుంచి సజీవంగా లేచి క్రీస్తు దేహంలాగా దివ్యమైన మహిమా శరీరముగా మార్చబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరిలో అయితే దేవుని ఆత్మ నివసిస్తుందో, ఎవరి దేహం అయితే దేవుని ఆలయంగా ఉండి ఆయన ఆరాధిస్తారో ఆ దేహము ప్రభు రెండవ రాకడ వరకు బ్రతుకుంటే క్షయమైపోయే ఈ శరీరం అక్షయమైన మహిమా శరీరాన్ని దాల్చుకొని ప్రభువుని ఎదుర్కోవడానికి ఆకాశ మండలం మీద మరి మధ్యాకాశమునికి ఏమవుద్దట? కొనిపోబడుతుంది. అందరి దేహాలు మహిమా దేహాలను దాల్చుకుంటాయా? చెప్పాలి. అందరి దేహాలు కూడా మహిమా దేహంగా మార్చబడుతుందా? ఎవరి దేహమైతే దేవుని ఆలయంగా ఉంటుందో, ఎవరి దేహములో ఆ దేహమనే ఆలయంలో ఆరాధన జరుగుతుందో ఆ దేహాలు మాత్రమే క్షయమైపోయే ఈ శరీరాన్ని విడిచిపెట్టి అక్షయమైన మహిమా శరీరం దాల్చుకుంటామటండి. ఇప్పుడు దేవునిలో లేరు, ఆ దేహం దేవుని ఆలయంగా లేదు, దేవుని ఆత్మ వారిలో లేదు అంటే వాళ్ళకి మారు మనసు లేదు, పాప క్షమాపణ లేదు, రక్షణ లేదు. వారు చనిపోయారు, ఆ దేహం ఏమైపోయింది? కుళ్ళిపోయింది. ఇప్పుడు వాళ్ళకి మహిమా దేహం వస్తుందా? ఆ ఆత్మకి చెప్పాలి, వారికి మహిమా దేహం వస్తుందా? రాదు. మహిమా దేహం రాదు, కానీ ఆ ఆత్మ ఎక్కడికి పోతుందంట? నరకంలోకి వెళ్ళిపోతుంది. అక్కడ శ్రమలు, శోధనలు, వేదనలు, బాధలు అన్నీ ఉంటాయి. కానీ ఎవరి దేహం అయితే దేవుని ఆలయంగా అందులో ఆరాధన జరుగుతూ ఉంటుందో, అందులో దేవుని ఆత్మ నివసిస్తూ ఉంటుందో, ఆ ఆలయం అనబడిన ఆ దేహం మాత్రమే మహిమను ధరించుకుంటుంది. క్షయతను విడిచిపెట్టి అక్షయతను ధరించుకుంటుంది. మార్త్యమైనది అమార్త్యతను ధరించుకుంటుంది అని చెప్పి దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. అప్పుడు ఆ ఆత్మ నిన్ను జీవింపజేస్తుంది. క్షయమైపోయే శరీరం పోయి ఏమొస్తుంది? ఇప్పుడు మహిమా శరీరం వస్తుంది. ఆత్మ జీవిస్తుంది. ఆ ఆత్మను ఆ మహిమాదేహం కమ్ముకొని మనల్ని ఎక్కడికి తీసుకుని వెళ్తుందంట? మధ్యాకాశానికి ప్రభువుని ఎదుర్కోవడానికి తీసుకుని వెళ్తుందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 21వ వచనంలో అంటాడు, సమస్తమును తనకు లోపరుచుకొన జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. లేకపోతే అగ్ని ఆరదు, శరీరం చావదు. ఎవరు మారుస్తారట? సమరూపంగా. ఎవరితో సమరూపంగా? దేవునితో సమరూపంగా. చూడండి, మరలా చదువుతాను. సమస్తమును తనకు లోపరుచుకొన జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు. దీన శరీరాన్ని ఏ శరీరంగా మారుస్తారట? మహిమగల శరీరం. దీన శరీరం అంటే నశించిపోయేది, మహిమగల శరీరం అంటే నాశనము కానిది, శాశ్వతమైనది. ఆయన మహిమగల శరీరమునకు సమరూపము గల దానిగా
మార్చేస్తారు. ఎప్పుడు చెప్పాలి? ఇది దేవుని ఆలయం అని మనం గుర్తించినప్పుడు, పరిశుద్ధాత్మక నిలయం అని మనం గుర్తించినప్పుడు, ఈ ఆలయంలో ప్రతిరోజు ఆరాధన జరగాల, ప్రతిరోజు ధూపం వేయాల, ప్రతిరోజు దేవునికి నైవేద్యము పెట్టాలి. పెడుతున్నామా? ప్రితల్లి చెల్లి ప్రియమైన అన్న తమ్ముడు, ఈ దేహానికి కళ్ళు, బ్రాందీ, సారాయి ఇలాంటివి బాగా పెడుతున్నాం ఈ శరీరానికి. అంటే ఈ శరీరాన్ని అపవిత్రపరిచే పనులు చేస్తున్నాం, కానీ దేవాలయంలో ఎలాంటి పనులు చేయొచ్చా? చెప్పాలి. ఈ దేహం అనే ఆలయం కదా, ఇది దేహం అనేది దేవుని ఆలయం కదా, దేవుడు తన కోసం ఏర్పాటు చేసుకున్న మందిరం కదా. ఈ దేహం అనే ఆలయంతో మందు కొట్టచ్చా, గుట్కాలు కైనీళ్ళు తినచ్చా, పేకాట్లాడచ్చా, దొంగతనం చేయొచ్చా, వ్యభిచరించచ్చా, చెడు పనులు చెడు కార్యాలు చేయొచ్చా? ఇవన్నీ చేస్తుంటే ఆరాధన ఎక్కడ జరుగుద్ది? నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడిన అయితే మీరు దాన్ని దొంగలగుగా చేశారు అంటాడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్దాం అందరూ కూడా. హల్లెలూయా. ఇప్పుడు తన శక్తి కలిగినటువంటి విధానంతో మన దేన శరీరాన్ని తన మహిమగల శరీరమునకు సమరూపముగా దానిని మార్చే అవకాశం మనకుందా? మార్చబడే అవకాశం మనకుందా? ఆరాధన చేస్తే ఉంటుందండి. దేవుని మందిరం అని గుర్తిస్తే ఉంటుందండి. దేవుని ఆత్మ మనలో నివసిస్తున్నారు కాబట్టి ఆయన మనం ఆరాధించాలి, ఆయన మహిమపరచాలి. ఈ దేహముతో దేవుని మహిమపరచాలి, ఈ ఆత్మతో దేవుని ఆరాధించాలి. అప్పుడే ఈ శరీరమట, దేన శరీరమట, మహిమగల శరీరమునకు సమరూపంగా దేవుడు మార్చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పండి, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒకవేళ అలా మనం మారకపోతే ఈ శరీరం మహిమగల దేహంగా, మహిమగల శరీరంగా మార్చబడదు, కానీ అగ్ని ఆరదు, ఆత్మ చావదన్న చోటుకి వెళ్ళి పడుతుందండి. ఈ ఆత్మ ఏది బెస్ట్ అంటారు? ఈరోజు నిజంగా చనిపోతే మన ఆత్మ మరి దేవునికి సమరూపంగా, మహిమగల రూపంగా మార్చబడుతుందంటారా, లేకపోతే అగ్నిలోకి వెళ్ళిపోతుందా? అది మీరే ఆలోచించుకోవాలి. అది మీ క్రియల మీద, మీరు చేసే భక్తి మీద, మీరు చేసే ఆరాధన మీద ఆధారపడి ఉంటుంది. నా శరీరం నా ఇష్టం, నా బ్రతుకు నా ఇష్టం అనకూడదు మనం. ఎందుకంటే మనం మన సొత్తు కాదు. మీ దేహము దేవుని ఆలయమై ఉంది, దేవుని ఆత్మ మీలో నివసిస్తుందని మీరు ఎరుగురా. ఎందుకంటే మీరు మీ సొత్తు కారు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీరు దేవుని సొత్తు అంటాడు. మనం ఎవరి సొత్తట? దేవుని సొత్తు. ఇక నాలుగవదిగా చూస్తే, ఈ శరీరం అనే ఆలయంలో సరైన ఆరాధన జరిగించినప్పుడట నీవు దేవుని దత్తపుత్రుడవు కాగలవు. ఏమవుతామంట? దత్తపుత్రులు అంటే పుట్టిన వాళ్ళం కాకపోయినా మనల్ని ఆయన పిల్లలుగా చేసుకోవడానికి ఏం చేసుకున్నారు? దత్తత చేసుకునేవాడు దత్తుడు అంటారు, దత్తపుత్రుడు అంటారు, దత్తపుత్రిక అంటారు. ఇప్పుడు ప్రభు ఏమంటున్నారంటే, ఆ సరైన ఆరాధన ఈ దేహం అనే శరీరం అనే ఆలయంలో జరిగిస్తానట. అలా చేసే వారిని దేవుడట తన దత్తపుత్రులుగా చేసుకుంటారట. ఎందుకంటే క్రైస్తవుని జీవితంలో ఆత్మ ఉనికి యొక్క విశిష్టత ఏమిటంటే, నీ హృదయంలో ఆయనకు ఆరాధన సరిగా జరగాలని దేవుడే యేసు యొక్క ఆత్మను మన హృదయంలోనికి పంపించారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5, 6, 7 వచనాలు చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5, 6, 7 వచనాలు. మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. మరియు మీరు కుమారులై ఉన్నందున నా తండ్రి, నాయనా తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపాను. కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడు అయితే దేవుని ద్వారా వారసుడవు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, మరియు మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొరపెట్టడానికి ఎవరాత్మను పంపించారట మనలోనికి? తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయాల్లోనికి పంపించాడంట.
అంటే ఇప్పుడు కుమారుడు ఆత్మ అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఆత్మ ఇప్పుడు ఎక్కడుందంట? మనలో ఉందండి. కుమారుని ఆత్మ మనలోనికి పంపించాడు కాబట్టి ఇక నీవు దాసుడవు కావు, కుమారుడువే. కుమారుడు అయితే దేవుని ద్వారా వారసుడవు. మనం ఎవరు వారసులం? దేవుని వారసులం, కుమారులం కాబట్టి. ఎందుకంటే మనలో పెట్టిన ఆత్మ కుమారుని ఆత్మ పెట్టారు. అందుకనే మనం తండ్రి నాయనా అని పిలుస్తా ఉన్నాము, అంతే కదా? హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నా ప్రియుడా, నిన్నారాధింతును, నా స్నేహమా నిన్నారాధింతును. నా ప్రియుడా, నా ప్రాణమా నిన్నారాధింతును. నా జీవమా నా స్నేహమా నిన్నారాధింతును. తండ్రి దేవా, నానందమా, నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా, నానందమా, నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. తండ్రి దేవా, నానందమా, నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా, నానందమా, నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నా ప్రాణ స్నేహితుడా, నీ సన్నిధి పరిమళమే జుంటె తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా. నా ప్రాణ స్నేహితుడా, నీ సన్నిధి పరిమళమే జుంటె తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా. తండ్రి దేవా, ఆనందమా, నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా, ఆనందమా, నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నా ప్రియుడా, నా ప్రాణమా, నిన్నారాధించు
ఆరాధించదన్. నా జీవమా నా స్నేహమా నిన్నారాధింతును. నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించదన్. నా జీవమా నా స్నేహమా నిన్నారాధింతును. తండ్రి దేవా నానందమా నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా నానందమా నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా. నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా. నీవుంటే నాకు చాలు. నీవుంటే నాకు చాలు. నీవుంటే నాకు చాలు. హల్లెలూయా. ఎవరుంటే చాలు? ఆ ప్రభు ఉంటే చాలు. అందుకని ఆ కుమారుని ఆత్మ మనలో ఆయన మన హృదయాల్లోనికి పంపించారు కాబట్టి ప్రియులారా, దేవుని పిల్లలారా, మనము తండ్రి నాయనా అని చెప్పి మనం ఆయన్ని ఏం చేస్తున్నామంట? పిలుస్తున్నామని చెప్పి దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. అంటే మనల్ని ఎవరిని చేసుకుంటున్నారు? మనము దత్తపుత్రులము కావాలనని మనల్ని దత్తత చేసుకోవడానికి ఆయన ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్నవారిని విమోచించటానికి ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. మరియు మీరు కుమారులయుండునట్లు ఉన్నందున నాయనా తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను. నాయనా తండ్రి అని ఎవరికి మొర్రపెట్టే అధికారం ఉంది? కుమారునికి మాత్రమే అధికారం ఉంది. కాబట్టి అలాగ మనం కూడా మొరపెట్టాలని ఆ కుమారుని ఆత్మను మనలో మన హృదయంలోనికైనా పంపించారట. అంటే మనం ఇప్పుడు ఏమయ్యాం? దత్తపుత్రులమయ్యాం. ఎప్పుడు? నీ దేహం అనే ఆలయంలో దేవుణ్ణి నువ్వు ఆరాధించినప్పుడు, ఆయన ఆరాధించినప్పుడు, ఆయన స్తుతించినప్పుడు. ఐదవదిగా చూస్తే దేవునికి సమర్పించబడినటువంటి శరీరం అనే ఆలయంలో ఖచ్చితంగా ప్రార్థన జరగాలి. వింటున్నారా? దేహం అనే ఆలయంలో, దేవునికి సమర్పించబడిన శరీరం అనే ఆలయంలో ప్రార్థన అనేది ఖచ్చితంగా ముమ్మారు 3 పూట్ల ఏం జరగాలి? అక్కడ ఉదయము మధ్యాహ్నము సాయంత్రం ఖచ్చితంగా ప్రార్థన జరగాల్సిందే. మరి నీ శరీరం అనే ఆలయంలో ప్రార్థన జరుగుతుందా? ఆ ఆలయంలో ప్రార్థన జరుగుతుందా? ఆలయం తలుపులు మూసేసి ఉంచేవా? ప్రార్థన మూతబడిపోయింది, వాక్యం మూతబడిపోయింది, పాటలు మూతబడిపోయాయి, ఆరాధన మూతబడిపోయింది. పిల్లలు, దేవుని పిల్లరా, ఎంత దారుణమైన పరిస్థితి! దేవుని మందిరానికి మరి ఒక పేరు ప్రార్థనా మందిరం అని. మరి ఆలయంలో ప్రార్థన జరిగినప్పుడు అది దేవునికి ప్రార్థనా మందిరం ఎలా అవుతుంది? అవుతుందా? మత్తయి సువార్తలో 21వ అధ్యాయము 13వ వచనంలో చెప్తున్నారు. మత్తయి సువార్త 21వ అధ్యాయము 13వ వచనం చూడండి. నా మందిరము ప్రార్థనా మందిరం అనబడినని వ్రాయబడి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా విచారించదగినటువంటి విషయం ఏంటంటే, చాలా మంది శరీరం అనే ఆలయంలో ప్రార్థన అనేది అస్సలు జరగడం లేదు. అస్సలు కొంచెం కూడా ప్రార్థన లేదు. ఏదో విగ్రహ పుష్టి నైవేద్యం నష్టి అన్నట్టు అలాగ వస్తున్నారు, విగ్రహాల్లో కాసేపు కూర్చోంటున్నారు, వెళ్ళిపోతున్నారు, అంతే. నో ప్రేయర్, ప్రార్థన లేదు, పాటలు లేవు, స్తుతులు లేదు, ఆరాధన లేదు. ఆలయాన్ని మూసేశారు వీళ్ళు, తాళం వేసేసారు వీళ్ళు. ఆ ఆలయం తలుపులు ఎప్పుడు తెరవబడవు. అక్కడ పాటలు ఉండవు, ఓ ప్రార్థన ఉండదు, ఒక దేవునికి మహిమ చెల్లించేటటువంటి విధానం ఏమాత్రం కూడా ఉండదు అనమాట అండి. మరిది బాధాకరమైన విషయం కాదంటారా? ఏ ఆలయంలో అయితే ప్రార్థన జరుగుతుందో దేవుని దృష్టి రాత్రింబగళ్ళు కూడా ఆ ఆలయం మీద ఉంటుందట. సొలొమోను కట్టిన మందిరం విషయంలో ఆయన ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడల్లా నీ కనుదృష్టి ఇక్కడ ఆలయం మీద ఉండాలి. ఎవరు ప్రార్థన చేస్తే వాళ్ళ ప్రార్థన వినాలి.
ఈ ఆలయం మీద నీ కనుదృష్టి ఉంటే వాళ్ళ ప్రార్థనకి వెంటనే జవాబు రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దినవృత్తాంతాలు 2వ గ్రంథంలో 6వ అధ్యాయం 19-20 వచనాల్లో వ్రాయబడింది మాట. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 6వ అధ్యాయం 19-20 వచనాలు. దేవా యెహోవా నీ సేవకుడు నీ సన్నిధిని చేయు ప్రార్థన యందు విన్నపమునందును లక్ష్యముంచి నీ సేవకుడనైన నేను చేయు ప్రార్థనను పెట్టు మొర్రను ఆలకించుము. నీ సేవకులు ఈ స్థలము తట్టు తిరిగి చేయు విన్నపములను వినుటకైనా నా నామమును అచ్చట ఉంచెదనని నీవు సెలవిచ్చిన స్థలమున ఉన్న ఈ మందిరము మీద నీ కనుదృష్టి రాత్రింబగళ్ళు నిలుచును గాక. ఆమేన్, ఆమేన్. సొలొమోను దేవాలయం కట్టించిన తర్వాత ఆయన ప్రార్థన చేస్తా అంటున్నాడు, నీ కనుదృష్టి ఈ దేవాలయం మీద ఉండాలి. ఎవరు ప్రార్థన చేసినా వినాలి, ఎవరు ప్రార్థన చేసినా అక్కడ నీ కనుదృష్టి ఉండాలి, ఎవరు మొరబెట్టినా ఆ మొరను వినాలి, వారికి నువ్వు జవాబు దయచేయాలి. ఇప్పుడు ఈ దేహం అనే ఆలయంలో మనం ఎప్పుడు ప్రార్థన చేస్తున్నాం అనుకోండి, దేవుని కనుదృష్టి ఎక్కడ ఉంటుంది? నీ మీదే. అనగా ఈ దేహం అనే ఆలయం మీద దేవుని కనుదృష్టి రాత్రింపగళ్ళు నిత్యము కూడా అక్కడ ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఎంత గొప్ప భాగ్యం! 3 పూట్ల నువ్వు ప్రార్థన చేసి పాటలు పాడి ఆరాధన చేసి దేవుణ్ణి కనపరుస్తుంటే, ఆ మందిరంలో ప్రార్థనని దూపాన్ని వేస్తూ ఉంటే, స్తుతులని నైవేద్యం చెల్లిస్తూ ఉంటే, దేవుని కనుదృష్టి ఎక్కడుంటుంది? ఈ కనుదృష్టి ఆలయం మీద ఉంటుందట. ఆ ఆలయంలో చేసే ప్రార్థన మీద ఉంటుందట. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇది దేవుడు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యం, గొప్ప భాగ్యం. అందుకనే శరీరం అనే ఆలయంలో ఖచ్చితంగా ప్రార్థన జరగాలి, ఖచ్చితంగా ప్రార్థన జరగాలి. జరుగుతుందా? శరీరం అనే దేవాలయంలో ప్రార్థన జరుగుతుందా లేదా అనే విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలని ప్రభు పేరు తెలియజేస్తా ఉన్నాను. ఇక 6వదిగా చూస్తే, శరీరం అనే ఆలయాన్ని దొంగల గుహగా మరి చేసేటటువంటి శరీర కార్యాలు ఎలాంటివి ఏమీ కూడా మనం చేయకూడదు. చాలామంది శరీరం అనే ఆలయంలో దేవుని ఆరాధన జరగకుండా సాతాను ఆరాధన జరుగుతుంది. కాబట్టి అందుకే మానవ శరీరాలు దొంగల గుహగా, అనగా సాతాను గుహగా మార్చబడుతుంది. సాతాను గుహగా మార్చబడుతుంది. దేనివల్ల అంటే శరీర కార్యాల వలన దేవుని ఆలయం ఏమైపోతుందంట? అపవిత్రమైపోతుంది. ఈ శరీర కార్యాలు, లోక సంబంధమైన కార్యాల్లో మనం పడిపోతే దేహం అనే ఆలయంగా ఉన్నటువంటి ఈ శరీరం అపవిత్రమైపోతుంది. దానిని గురించి గలతీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయము 19, 20, 21 వచనంలో స్పష్టంగా వ్రాయబడింది. ఏమండి? గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19, 20, 21 శరీర కార్యాల గురించి అక్కడ రాయబడింది. చదవండి ఒకసారి. శరీర కార్యములు స్పష్టమైనవి, శరీర కార్యములు స్పష్టమైనవి అవేమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షములు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గురించి మీరు జాగ్రత్తగా ఉండాలి. అసలు ఇలాంటివి ఈ దేహం అనే ఆలయంలో జరగచ్చా? జరగకూడదు. ఇదే మాట కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో కూడా చెప్తాడు. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చూడండి. కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయుడి. వాటి వలన దేవుని ఉగ్రత. 8వ వచనం చూడండి. తర్వాత ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటినన్నిటినీ విసర్జించేయండి. ఇలాంటివి ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే ఇది దేవుని ఆలయము. ఈ దేహమట దేవుని ఆలయము, పరిశుద్ధాత్మకు నిలయం. అందుకని శరీర స్వభావం కలిగిన వారుగా మనం ఉండకుండా ఆత్మ స్వభావం కలిగిన వారుగా ఉన్నప్పుడు మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఏమవుతారట? సంతోషిస్తారు. రోమపత్రిక 8:8 అంటాడు, కాగా శరీర స్వభావము గలవారు
దేవుని సంతోషపరచనేరరు. 9వ వచనంలో అంటాడు, దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడాయన వాడు కాడు. ఈ ఆత్మను మనం బాగొట్టేసుకున్నాం అనుకోండి, మనం దేవుని వారము కాదు అని చెప్పి బైబిల్ ఖచ్చితంగా చెప్తా ఉంది. అందుకనే ప్రియులారా, దేవుని పిల్లరా, మరి మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు కాబట్టి మరి దేవుని ఆత్మ మీలో నివసించుచున్న ఎడల మీరు ఆ విధంగా ఉంటారు. శరీర కార్యాలు మీరు అనుసరించరు, శరీర విషయాల మీద మీరు మనస్సు పెట్టరు, దేవుని ఆలయంగా ఈ దేహాన్ని చూసుకుంటారు, దేవుని ఆలయంగా ఈ హృదయాన్ని మరి ఆయన చేతులకు మీరు అప్పగిస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, దేవుని పిల్లలారా, శరీరం అనే ఆలయాన్ని మనం దొంగల గుహగా, సాతాను గుహగా మనం ఏమాత్రం చేయడానికి వీల్లేదు. చివరిగా ఒక్క మాట, శరీరం అనే దేవాలయాన్ని పాడు చేస్తే ఇతర విషయాలు అంటే అందం మీద శ్రద్ధ, ధనాశ, ఈ లోక సుఖాలు ఇలాంటివి మొదలైన వాటి మీద కనుక మనం మనసు పెడితేనట దేవుడు వారిని పాడు చేస్తాడట. దేవుడు వాళ్ళని ఏం చేస్తాడు? పాడు చేస్తాడు. ఇవన్నీ కూడా మన శరీరంలో నిజమైన ఆరాధన జరగకుండా మనల్ని తప్పించేస్తున్నాయి, దారి తప్పిస్తున్నాయి. మన శరీరంలో దేవునికి నిజమైన సేవ జరగకుండా అడ్డుకుంటున్నాయి. మరియు మన శరీరంలో ఉన్న దేవునికి సేవ చేసే సామర్థ్యాన్ని ఈ శరీర కార్యాలన్నీ ఏం చేస్తున్నాయి? అడ్డుకుంటున్నాయి. అటువంటి వారి ఆలయంలో సేవ జరగదు, ఆలయంలో నైవేద్యం జరగదు, ఆలయంలో ధూపము వేయబడదు. అందుకని ప్రియులారా, దేవుని పిల్లలారా, అలాంటి స్థితిగా మనం ఉంటే గనక ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడలా దేవుడు వాడిని ఏం చేస్తాడట? పాడు చేస్తాడు. ఇంకా నీ బతుకు పాడైపోయిన బతుకే, నీ బ్రతుకు ఎందుకు పనికిరాని బ్రతుకైపోతుంది, పనికి మాలిన బ్రతుకైపోతుంది. అందుకనే నా ప్రియ తల్లి, చెల్లి, ప్రియమైన నా తమ్ముడు, మీ దేహమును దేవుని మందిరంగా మీరు చూసుకోవాలి, పరిశుద్ధాత్మకు నిలయంగా చూసుకోవాలి. దేవుని ఆలయమునకు విగ్రహమునకు ఏమి పొందిక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు వారు సెలవిచ్చున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడునయ్యుందును, వారు నాకు ప్రజలయ్యుందురు అంటాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 16వ వచనంలో మాట చెప్తా ఉన్నాడు. దేవుని ఆలయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం చదవండి. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడునయ్యుందును, వారు నా ప్రజలయ్యుందురు. చూడండి, ఎక్కడ ఉంటానంటున్నాడు ఆయన? నేను వారిలో నివసించి సంచరిస్తాను. ఎందుకంటే ఆ దేహము అనగా ఈ దేహము, నీ దేహము, నా దేహము ఎవరి ఆలయం చెప్పండి? దేవుని ఆలయం. ఈ హృదయం పరిశుద్ధాత్మకు నిలయము. కుమారుని ఆత్మ ఎక్కడుందట? మన హృదయాలలో నివసిస్తూ ఉందని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మన దేహమనే దేవాలయాలు పరిశుద్ధాత్మ దేవుడు నివసించేటటువంటి పరిశుద్ధమైన పవిత్రమైన ప్రదేశంగా ఉండి దేవునికి మహిమను ఘనతను తీసుకుని వచ్చే విధంగా చేయడానికి దేవుని కృప మనకు సమృద్ధిగా సహాయం చేసేటట్లుగా ఈ దేహం అనే ఆలయంలో ఏముండాలట చెప్పండి? దాన్ని పాడు చేయకూడదు. తర్వాత ప్రార్థన ఖచ్చితంగా ఉండాలి, దొంగల గుహగా చేయకూడదు. అలాగే ప్రియులారా, దేవుని పిల్లలారా, మరి దేవుని దత్తపుత్రులం కాగలుగుతాం ఆరాధన చేస్తే. ఆయన ఇంకా అంటాడు, మరి ఆత్మ నిన్ను జీవింప చేస్తుంది. అలాగే ప్రియులారా, దేవుని పిల్లలారా, మనం ఇక్కడ చూస్తూ ఉంటాము, మరి దేహము దేవుడు సంచరించేటటువంటి నివసించేటటువంటి ఆలయము. దేవాలయం అనగా దేవుడు నివసించే ఒక పరిశుద్ధమైన స్థలము, పవిత్రమైన స్థలం అని చెప్పి నీ దేహాన్ని అంత పవిత్రంగా, నీ హృదయాన్ని అంత పవిత్రంగా కాపాడుకుంటూ ప్రభువులో ముందుకు సాగాలని. ప్రియులారా, దేవుని పిల్లరా, ఈ దేహము మరి చాలా చాలా విలువైందని, దీనిలో శరీర కార్యాలు కానీ, జారత్వము కానీ, మరి దొంగతనం కానీ, వ్యభిచారం కానీ,
బూతులు కానీ, అల్లరితో కూడిన ఆటపాటలు కానీ, త్రాగుబోతుల విందులు కానీ ఇలాంటివి ఏమీ చేయకూడదు. బెల్షాజర్ రాజు త్రాగుబోతుల విందు ఏర్పాటు చేసి దేవాలయంలో ఉన్న వస్తువులు తీసుకొచ్చి, ఆ గ్లాసులు పట్టుకొచ్చి, ఆ పళ్ళాలు పట్టుకొచ్చి వాడుకుంటేనే దేవుడికి కోపం వచ్చింది. అలాంటిది ఈ దేహం దేవుని ఆలయం అంటున్నారు. దీన్ని పాడు చేస్తే దేవుడు ఊరుకుంటారా? ఇక్కడ ప్రార్థన జరగాలి కదా, స్తుతి జరగాలి కదా, ఆరాధన జరగాలి కదా, దేవునికి నైవేద్యం పెట్టాలి కదా, దేవునికి ధూపం వేయాలి కదా. ఈ దేహముతో దేవుణ్ణి మనం అందరూ కూడా ఏం చేయాలట? మహిమపరచాలి అని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి నా ప్రియ తల్లి, చెల్లి, ప్రియమైన నా తమ్ముడు, ఈ రాత్రి నీ దేహం ఎలా ఉంది? నువ్వు కూడా మర్చిపోతున్నావేమో, విచ్చలవిడిగా జీవిస్తున్నావేమో. నా శరీరం నా ఇష్టం, నా దేహం నా ఇష్టం, నా ఆత్మ నా ఇష్టం, నాకు నచ్చినట్టుగా బ్రతుకుతానని చెప్పి దేవునికి విరుద్ధంగా నువ్వు జీవిస్తున్నావేమో. ప్రియ తల్లి, చెల్లి, ప్రేమైన నా తమ్ముడు, ఇది దేవునికి దృష్టికి చాలా 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 వ్యతిరేకమైంది. అలా ఉంటే మన జీవితంలో, ఆత్మీయ జీవితంలో మహిమా దేహాన్నిగా మన దేహం మార్చబడదు. శరీరము, మన దేహం మహిమాదేహంగా మార్చబడితేనే పరలోక రాజ్యం వెళ్తాం. లేదంటే ఈ దేహం మహిమాదేహంగా మార్చబడకపోతే, ఎందుకంటే ఆరాధన జరిగితే ఆ శరీరాన్ని దేవుడు మహిమా శరీరంగా మారుస్తాడట. మరి ఎవరి శరీరం మహిమా శరీరంగా మార్చబడదు అంటే, ఎవరైతే దేవుని ఆరాధించరో, ఎవరైతే దేవుని మందిరంగా ఉండరో వాళ్ళు నరకాగ్నిలోకి వెళ్ళిపోతారు. అక్కడ ఆత్మ చావదు, అగ్ని ఆరదంటాడు. అలాంటి పరిస్థితులకు మనం వెళ్లకుండా ఆత్మలో నిత్యము దేవుని ఆరాధిస్తూ, ఇది దేవాలయం అనే విషయం మర్చిపోకుండా, ఇది దేవుని మందిరం అనే విషయం మర్చిపోకుండా, ఇది ఎల్లప్పుడూ పవిత్రంగా ఉండాలనే విషయం మర్చిపోకుండా, మన దేహాన్ని, మన ఆత్మను కూడా ఎల్లప్పుడూ పవిత్రంగా ఉంచుకుంటూ, పరిశుద్ధాత్మకు నిలయంగా మలుచుకుంటూ ప్రభులో ముందుకు సాగాలని ప్రభు పేరు తెలియజేస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడి ఈ మాటలను మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా ఉందాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవా, మీకే వందనాలు, 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 వందనాలు ప్రభువా. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రభువా మీకు వందనాలు, ప్రభువా మీకు స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు మట్టుకు వారు దయచేసి అందరూ కూడా ప్రార్థన చేయాలి హృదయపూర్వకంగా. నిజమే ప్రభువా, ఈ దేహం అనే ఆలయమని నేను గుర్తించలేదు. ఈ హృదయం మీ ఆలయమని, పరిశుద్ధాత్మకు నిలయమని నేను గుర్తించలేదు ప్రభువా. నన్ను క్షమించండి, నన్ను మన్నించండి అయ్యా. నన్ను పరిశుద్ధపరచండి అయ్యా, పవిత్రపరచండి అయ్యా. ఇక నుంచి ఇది మీ మందిరమని, ఇది మీ యొక్క ఆత్మకు నిలయమని అయ్యా, మీ కుమారుని ఆత్మ దీనిలో నాలో నివసిస్తుందని అయ్యా నేను గ్రహించాను, గుర్తించాను. ఈ రాత్రి వాక్యం ద్వారా నేను నేర్చుకున్నాను ప్రభువా. ఇక నుంచి నీ మందిరంగా నేను ఉంటాను ప్రభువా. అయ్యా మీరు మా ఇందుండి నడిపించేటట్లుగా మేము జీవిస్తాం ప్రభా అని చెప్పి ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, సృష్టికర్త, జీవాధిపతిమైన మా తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన, ఘనమైన, ఉన్నతమైన నామమును బట్టి మీకు వందనాలు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రాలు మేము చెల్లిస్తున్నాం ప్రభువా. గతకాలం అంతా ఇంతవరకు కాపాడారు. ఈ సిలువ ధ్యాన ఆరాధనలో 29వ రోజు ఈ రాత్రి ఎంతో ఘనంగా గంభీరంగా జరిగించుకున్నారు అయా. చక్కని వర్తమానం అయా, మా దేహాన్ని గూర్చి, మా ఆత్మను గూర్చి అయా, ఇది దేవుని మందిరమని, దేవుని ఆలయమని, పరిశుద్ధాత్మకు నిలయమని అయ్యా, మీ ఆత్మ, మీ కుమారుని ఆత్మ మాలో నివసిస్తుందని, మా హృదయాల్లో నివసిస్తుందని ప్రభువా మీరు మాకు బోధించారు, నేర్పించారు. అందును బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అయ్యా. మరి విత్తబడిన ఈ వాక్యము అందరి హృదయాల్లో ఫలింపచేయండి. ప్రతి ఒక్కరూ ఈ సత్యాన్ని గ్రహించుకొని, ఆలయం అంటే ఖచ్చితంగా ప్రార్థన జరగాలి, ఆలయం అంటే ఖచ్చితంగా అక్కడ మీ నామమును బట్టి ఆరాధించాలి. అయ్యా సొలొమోను కూడా ఎంతో ఖరీదైన మందిరం కట్టినా అయ్యా, ఆకాశం మహాకాశాలే నిన్ను పట్టజాలవే, నేను కట్టిన మందిరం ఏ పాటిది, అందులో అది నీకు సరిపోతుందా అని చెప్పినప్పుడు ప్రభా, మనిషి కట్టిన దేవాలయం కాదు ప్రభా, మీ చేతులతో మమ్మల్ని నిర్మించారు, మాలో మీరు నివసించాలని చెప్పి మమ్మల్ని ఒక దేవాలయంగా, ఒక మందిరంగా మీరు చేసుకున్నారు ప్రభా. అందుని బట్టి స్తోత్రాలు. ఈ సత్యాన్ని మర్చిపోయి అవివేకములో అయుక్తులుగా, అదిగో తండ్రి ప్రభా, అజ్ఞానులుగా మేము మార్చబడి ప్రభా అపవాదికి నిలయంగా ఉంటున్నాం తప్ప మీకు నిలయంగా మేము ఉండడం లేదు.
మమ్మల్ని క్షమించండి ప్రభా. ఇక నుంచి వాక్యానుసారంగా ప్రతి ఒక్కరూ పరిశుద్ధంగా, పవిత్రంగా, యథార్థంగా, నమ్మకంగా జీవిస్తూ ప్రభా, నిత్యము నిన్ను ఆరాధిస్తూ, నిత్యము నిన్ను ప్రార్థిస్తూ, నిత్యము నిన్ను గనపరుస్తూ, మా దేహాల్లో అపవిత్రత అంటకుండా, బూతులైనా, పోకిరి మాటలైనా, సరసోక్తులైనా ఉచ్చరించకుండా ప్రభా, అంతము వరకు మీకోసం నమ్మకంగా జీవించే భాగ్యమును మా అందరికీ దయచేయండి ప్రభా. ఈ రాత్రి ఈ ప్రార్థనలో పాల్గొంపులు పొందిన ప్రతి ఒక్కరిని దీవించండి అయా. ఉపవాసమున ప్రతి ఒక్కరిని దీవించండి అయా. ఇదిగో దూర ప్రాంతాల్లో ఉండి లైవ్ ద్వారా, యూట్యూబ్ లైవ్ ద్వారా ఎంతమంది వీక్షిస్తున్నారు, జాయిన్ అవుతున్నారో, ఎంతమంది దీనిలో పాల్గొంపులు పొందుతున్నారో, వారిని అందరినీ కూడా పేరు పేరున మీరు ఆశీర్వదించండి, దీవించండి ప్రభా. అయా, ఉపవాస దీక్షలో ఉన్న బిడ్డలకు ఏ శరీర బలహీనత లేకుండా నూతన బలము, నూతన శక్తి, నూతనమైన ఆరోగ్యాన్ని ఇచ్చి మీ సన్నిధిలో నిలవబెట్టుకోమని కోరి ప్రార్థన చేస్తున్నాను ప్రభా. మీకు వందనాలు ప్రభా, మీకు స్తోత్రాలు ప్రభా. అన్ని విధాలుగా సహాయం చేయండి, మేలులతో నింపండి నాయన, దీవెనలతో నింపండి ప్రభా. మీకు వందనాలు. మరి ఎంతమంది క్రొత్తగా ఈరోజు మరి నాయనా ఈ ఆరాధనలో పాల్గొబులు పొందుతున్నారో వారిని అందరినీ కూడా దీవించండి ప్రభా. ఈ రాత్రి తిరిగి మరలా ఎవరి ప్రాంతాలకు వారు, ఎవరి గృహాలకు వారు వెళ్ళేటప్పుడు సురక్షితంగా, క్షేమంగా వారి గృహాలకు, గ్రామాలకు, గమ్యాలకు చేర్చండి అయ్యా. మరలా వేకుజాం ప్రార్థనలు మేము అందరం పాల్గొబులు పొందేంత వరకు మీ కృప మాకు తోడుగా ఉంచమని, మీరు ఆకళ్ళ రాజ్యంలో మమ్మల్ని అందరినీ చేర్చుకోమని, సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందమని రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన యెహోవా యొక్కయు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్క నామములో మీకందరికీ కృపా సమాధానములు కలుగునుగాక. మీ ఆత్మలకు రక్షణ కలుగునుగాక, మీ మనస్సులకు నెమ్మది కలుగునుగాక, మీ శరీరమునకు స్వస్థత కలుగునుగాక. దేవదేవుడు మిమ్ములను, మీ కుటుంబ సభ్యులను బలపరిచి ప్రభు యొక్క రెండవ రాకకు, అనంత జీవమునకు దేవుడు మిమ్మలను సిద్ధపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ నా వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.